ఉగ్ర దాడి దర్యాప్తులో కీలక పరిణామం ఇది. జిప్ లైన్ ఆపరేటర్ కు ఎన్ఐఏ సమన్లు ఇచ్చింది. టూరిస్ట్ రిషి భట్ సెల్ఫీ వీడియోలో జిప్ లైన్ ఆపరేటర్ అందులో ఉన్నట్టుగానే తెలుస్తోంది. జిప్ లైన్ ఆపరేటర్ పైన తనకు అనుమానం ఉంది అంటున్నారు రిషి భట్. జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు అన్నారు అని సాక్షి రిషి భట్ చెప్తున్నారు. ఆ తర్వాతే కాల్పుల శబ్దం వినిపించిందని రిషి భట్ అంటున్నారు. కాల్పులు జరుగుతున్నా టూరిస్టులను ఆపరేటర్ వారించలేదు అంటూ రిషి భట్ చాలా కీలకమైన సమాచారం అయితే ఎన్ఐఏకు అందించారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. पैर लंबा करो. నిజంగా చాలా కీలకమైన ఆధారం ఇది. చాలా క్లియర్ గా మనకు వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తి జిప్ లైన్ ఆపరేట్ చేసే వ్యక్తి కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే అల్లాహు అక్బర్ అన్న ఆ మాటలు కూడా మనం టీవీ9 లో స్పష్టంగా విన్నాము. జిప్ లైన్ పైన చాలా సరదాగా వెళ్తున్నాడు అతను. ఆ ల్యాండ్స్కేప్, ఆ వ్యూ అంతా కూడా మొత్తం ఒకేసారి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కాలేదు. మామూలుగా వేరే వాళ్ళు ఎవరో టూరిస్టులు అక్కడ తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నారు తప్ప ఇలా పరిగెట్టే వాళ్ళని కూడా ఉగ్రవాదులు కాల్చి చంపుతున్నారన్న విషయం అప్పుడు అతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత అతని వీడియోలో ఉగ్రవాదుల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చనిపోయిన టూరిస్టుల దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ జిప్ లైన్ ట్రిప్ అంతా కూడా పూర్తయిన తర్వాత దిగేటప్పుడు కాల్పుల శబ్దం వినిపించగానే జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అనడాన్ని కూడా అప్పుడు అతనికి అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత ఆ టూరిస్ట్కి అర్థమైంది రిషి భట్కి. అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు అంతా కూడా ఎన్ఐఏ చూస్తున్న విషయం తెలిసిందే. ఎన్ఐఏ దగ్గర ఇప్పుడు ఈ ఆధారాలు చాలా కీలకంగా మారాయి. అక్కడికి వచ్చిన అందరి టూరిస్టుల సెల్ ఫోన్స్ కానీ వాళ్ళు తీసుకున్న వీడియోలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఎన్ఐఏ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రిషి భట్ ఇచ్చిన వీడియో చాలా కీలకంగా మారింది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. पैर लंबा करो.